నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. పూనం నాగేశ్వరరావు. సార్ మీరేం చేస్తారు? టీచర్ అండి, ఉపాధ్యాయుని. ప్రతి గ్రామంలో ఉన్న కోయి జాతి వాళ్ళందరూ ఈ విధంగా సంబరం చేస్తారా? చేస్తారు. ఈ సంబరాన్ని ఏం పేరుతో పిలుస్తారు? ముత్యాలమ్మ జాతర కొలుపు అంటారు. మా భాషలో కొలుపు అంటారు. కొలుపు అనేది ఆచార్యం పూర్వం నుంచి ఏంటంటే గ్రామాన్ని కాపాడటానికి ముత్యాలమ్మను కొలుస్తారు. ఇక్కడ ఉన్న కోయ ప్రజలంతా, ఈ సామాజిక వర్గం అంతా ఏంటంటే గాలి ఇది ఏదన్నా జబ్బులు రాకుండా ఇలాగ ఊరు కాపాడటానికి, పంటలు పండటానికి అన్ని రకాలుగా ఈ దేవుడు 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. దేవుడు ముందు రోజు నీళ్లు పోస్తారు ముత్యాలమ్మ తల్లికి, మరుసటి రోజు మధ్యాహ్నం నీళ్లు పోస్తారు, సాయంత్రం నీళ్లు పోస్తారు. దీనికి ఈ పండగ చేయాలంటే దీనికి మాదిగ, మాల, సాకలి, కుమ్మరి అందరూ ఉండాల్సిందే. మాదిగానే ఏం చేస్తారంటే డబ్బులు కొట్టి ఇక్కడ 2 దున్నపోతులు, ఒక 3 గొర్రెలు, ఒక మేక, ఒక పుంజు వాటికి బలిస్తారు దేవుడికి. అదండి. ఈ గొర్రెదేవ అంటాడు సాకలు, ఆయన ఊరంతా బలి తిప్పుతూ ఉంటాడు. ఏంటంటే ఊరును కాపాడాలని ఊరును మధ్యలో పెట్టి తిప్పుతాడు, ఏం జరగకుండా. అదనమాట ఆయన చేసే పని. అలా తీసుకెళ్ళినప్పుడు దారిలో పిల్లలు కోళ్ళు కూర్చారు. అవును. అంటే ఏంటో సాంప్రదాయం? ఆ సాంప్రదాయం అంటే ఆ కోళ్ళని వాళ్ళు కప్పెట్టాల. ఆ రోజు ఎవరు వదలకూడదు. అలా అడ్డొస్తే అవి కీడు అనమాట. కాబట్టి వాటిని చంపుతారు. అలా ఆల్రెడీ చంపిన కోళ్ళు ఏం చేస్తారు? చంపిన కోళ్ళు అంతా ఇక్కడ సామాజిక వర్గం అందరు కలిసి అందరు పంచుకొని తింటారు. మీ కోడి కొట్టారా ఈరోజు? అవునండి. మరి మీరేమనుకోవట్లేదా? ఏమనుకుంటామండి. ఏమి మరి సరదా కదండి, ఏం చెప్తాం. కొట్టేసినా పర్లేదు. ఇంకా మాదైనా ఎవరిదైనా కొట్టినా పర్లేదండి. పర్లేదు. ఎవరు కొట్టారు ఇది? ఎన్ని కోళ్ళు కొట్టారు ఈరోజు? 2. సెలవా ఆయిందే, ఆ ఊరి బాధి వాళ్ళకి సెలవా, ఊరి బాధి వాళ్ళకి కట్టకుండా సెలవా, సెలవా ఆయిందే, సెలవా బలి చాటు దింపడానికి సెలవరా. లాస్ట్ తలారు ఏం చేస్తాడంటే ఈ సరహద్దు పక్క గ్రామానికి ఇక్కడ దున్నిపోతున్న బలిచ్చాక ఈ తలకాయ పట్టుకొని ఈయన బలి తీసుకెళ్ళి ఆ గ్రామ సరిహద్దుల్లో అన్ని పూజా కార్యక్రమాలు చేసి పెట్టడం జరిగిద్దండి. ఈ కొలిపోయిన తర్వాత ఏం చేస్తారు? సాల్ పండుగ ఉంటుంది. ఇది అవ్వకుండా సాల్ పండుగ చేయడానికి లేదు. అది అయిపోయిన తర్వాత సాల్ పండుగ అయిన తర్వాత భూమి పండుగ చేస్తారు.
భూమి పండగ చేశాకే దున్నుతారు యాక్చువల్. మీ గ్రామ దేవతలు ఏ దేవతలు? ముత్యాలమ్మ తల్లి, ఇక ముడుపులమ్మ తల్లి. ఇప్పుడు అందరు కూడాను కోళ్ళు గొర్రెలు అందరూ కొనుక్కుంటారు, లేకపోతే ఇంట్లో ఉన్నవైనా లేదు, అందరూ కలిసి కొనుక్కుంటాం. ఇంటికి ఒక్కొక్క వ్యక్తికి 200 పడతాయి. ఒక 5గురు కుటుంబం ఉన్నానికి 1000 రూపాయలు. అలాగ ఊరంతా కలిపి చేసుకుంటాం. వీళ్ళకి మళ్ళీ ఫీజులన్నీ బాగుంటాయి. డబ్బు కుట్టే వాళ్ళకు 22,000, మొత్తానికి 40,000 ఇయ్యాయి ఫీజులు వీళ్ళకి. ఇక్కడితో ఈ కార్యక్రమం అయిపోయినట్టేనా? అయిపోయినట్లే. పండగ అయిపోయినట్టు. రేపు మళ్ళీ ముడుపు ఉంటుంది. అక్కడ దేవుడు ముంత ఉంటుంది, ముత్యాలమ్మ తల్లి. అది ఆ ముత్యాలమ్మ తల్లిని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. మళ్ళీ కొత్త కర్ర వేస్తారు 3 సంవత్సరాలు. దానికి కొత్త ఉట్టి కొత్త ముంత వేసి మళ్ళీ పసుపు కుంకాలు వేసి అక్కడ పెడతారు. అదేదన్నా అమ్మవారు వచ్చిందనుకో, అమ్మ తల్లి లాంటిది వచ్చిందనుకో, ఆ దండం పెట్టుకుంటారు. ఆ పసుపు తీసుకెళ్ళి నీళ్ళల్లో పెట్టి స్నానాలు చేపిస్తారు 3 రోజులు. అలా కూడా తగ్గిన సందర్భాలు ఉన్నాయి. అదన్నమాట. Right. అదే Thanks అండి. అదే.